నా వాయిస్ వస్తుంది కదండి? వస్తుంది మేడం. సరే, స్టార్ట్ చేద్దాం. ధ్యాన ముద్ర. రెండు అరిచేతులు ఒక దారిలో చేతి బొట్ట వేడి టచ్ చేసి వెన్నుపూస నిటారుగా, నాలుక కేచరి ముద్ర, దృష్టి అరుణాచల ముద్ర. ఇది మొత్తం జరుగుతూ ఉంటుంది. ధ్యాన ముద్ర అనగానే ఇట్లా మనం ఇట్లా ఈ పొజిషన్లో ఉండిపోవాలి. ప్రార్థన చేద్దాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర భుజశ్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా నిలబడి కాయకల్ప. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర భుజశ్వాస. అశ్విని ముద్ర. రిలాక్స్. శ్వాస చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. కొత్త వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. శ్వాసలో ఫస్ట్ స్టెప్లో డీప్ బ్రీతింగ్ తీసుకొని రెండు చేతులు ఇలా ఉంచాలి. తర్వాత శ్వాస వదిలేసాక రెండు చేతులు వెళ్తాయి సెకండ్ స్టెప్లో. తర్వాత కాలు మెడాలు కూడా లేపు. ఈ మూడు కలిపి చేస్తే శ్వాస. ఒకవేళ కాలు మెడాలు లేపలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఆడిస్తూ ఉండండి ఇట్లా. మామూలుగా అయితే పాదాలు మునివేడి మీద ఇట్లా లేపితే చాలా మంచిది. పిక్కలు బాగా బలం వస్తుంది. పిక్కల్లో రక్త ప్రయాణం జరిగి గుండెకి చాలా మంచిది. ఆ విధంగా ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకనే హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా చేయొచ్చు శ్వాస. ఏం ఇబ్బంది లేదు. కాకపోతే మనకు అసౌకర్యంగా లేకుండా చూసుకోవాలి. చేసేటప్పుడు మన స్థాయికి మించి ప్రాక్టీస్ ఎక్కువ వెళ్ళకూడదు. మనకి ఎంతవరకు చేయగలం అనేది ఎవరికి వాళ్ళకి ఐడియా ఉంటుంది. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయాలి అంతే. ఎప్పుడైనా ఇదనే కాదు, ఏ ఆసనమైనా ఏ వ్యాయామం అయినా ప్రతిదీ కూడా ప్రతిదానికి వర్తిస్తుంది. పద్ధతి పరిమితి రెండూ అవసరం. 10 చేస్తూ ఉండండి. రోజు మామూలుగా అయితే 500 కూడా వరకు చేసుకోవచ్చు. అన్ని చేయలేమంటే మీకు వీలైనంత వరకు కనీసం మినిమం ఇది మనం చేస్తుంది చాలా చాలా మినిమం. ఇంతవరకైనా చేసుకుంటే కొంచెం బాడీ టోన్ అప్ అవుతూ ఉంటుంది స్లోగా రోజు కొంచెంగా. మీరు గమనించవచ్చు కాలి మడాలు అక్కడ పిక్కలు ఈ రెండు భాగాల్లో విపరీతమైన నొప్పిలాగా ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది అనీజీగా.
కానీ చేశాక రిలాక్స్ అయినప్పుడు బాగుంటుంది. పూర్తిగా రిలాక్స్ అయ్యాక అప్పుడు తెలుస్తుంది దాని యొక్క విలువ. ఇప్పుడు గమనించండి, కాలు మెడాలు అంటే యాంకిల్, కాఫ్ మజిల్, కాఫ్ మజిల్ ఉంటుంది కదా, అక్కడ రెండింటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం. ఆ నొప్పిని అబ్జర్వ్ చేశాక నొప్పి పూర్తిగా తగ్గిన తర్వాతే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. టైం వేస్ట్ అని అలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. చేసిన ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్కి ఎక్కువగా ఎనర్జీ అనేది సెట్ అవుతూ ఉంటుంది ఆ ప్రదేశాల్లో. స్లోలీ రిలాక్స్. హ్యాండ్ ఎక్సర్సైజ్, నడుమి చేతులు కాళ్ళకి. 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి చేతులు ఫ్రీగా ఆడిస్తూ శ్వాస తీసుకుంటూ చేతులపై. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి లెఫ్ట్ రైట్. నడుము చేతులు సైడ్. మనం చేసేవన్నీ మినిమం నెంబరే 10. మామూలుగా అయితే ఒక 30 టైమ్స్. బరువు తగ్గాలి అంటే సేమ్ ఎక్సర్సైజ్లు 30 టైమ్స్ చేయాలి. ఆటోమేటిక్ వెయిట్ లాస్ అవుతాం. మాకు అంత ఓపిక లేదు అంటే ఇది మినిమం. ఈ మాత్రమైతే రోజు చేయాల్సింది. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ రైట్ మెడకి. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు చాలా చాలా బాగా బాడీ సహకరిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చేస్తే మీకు అసలు గాలి తేలినట్టు ఉంటుంది సూర్య నమస్కారాలు అప్పుడు. లేకపోతే ఎంతో ఇబ్బంది, చాలా చాలా ఇబ్బంది పడుతూ చేసినట్టు. తప్పనిసరిగా వామప్కి టైం ఇచ్చి ఆ తర్వాతే సూర్య నమస్కారాలకి వెళ్ళాలి. అర్ధ చంద్రాసనం, అది అర్ధ చక్రాసనం. చక్రాసనం అంటేనేమో మోకాళ్ళ మీద కూర్చొని ఉష్ట్రాసన మోడల్గా వెనక్కి వాళ్తాం. చక్రాసనం కథ ఫుల్ కాదు కాబట్టి దీనికి అర్థం పేరు. ఊపిరితిత్తులకి చాలా చాలా మంచిది. ఉత్తాన మండూకాసనం ఇట్లా నిలబడి కూడా చేసుకోవచ్చు. అన్ని ఉత్తాన మండూకాసనం. రెండు చేతులు బాగా స్ట్రెచ్, క్రాస్, వీపు వెనకాల పెట్టి నిలబడి కూడా ప్రశాంతంగా శ్వాసల మీద దృష్టి పెట్టి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా నిలబడి కూడా ఎన్నో చేసుకోవచ్చు. కూర్చొని చేయగలిగిన మొత్తం నిలబడి చేయవచ్చు. సూక్ష్మ వ్యాయామాలు కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే వంట చేసేటప్పుడు ఎక్కువగా మన లేడీస్ని నిలబడి ఉండే పొజిషన్ ఎక్కువగా ఉంటుంటాం కాబట్టి ఆ టైంలో ఖాళీగా నిలబడకుండా మనం ఈ పొజిషన్లో నిలబడండి. ఆటోమేటిక్గా శ్వాసలు నడుస్తూ ఉంటాయి, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, ఇటు ఉత్తాన మండూకాసనం కూడా జరిగిపోతుంది. అది అంటే వంట దగ్గర వెయిటింగ్ ఉంటుంది కదా, పాలు పొంగుతుంటాయి, అటు ఇటు కాకుండా ఉంటుంది. పొంగు పుట్టుగా రాదు, అటు వెళ్ళంగానే పొంగిపోతాయి. అట్లా అవ్వకుండా ఉండాలంటే అక్కడే నిలబడాలి కదా. ఆ టైంలో
కనీసం అనులోమ విలోమ శ్వాస తీసుకొని ఎడమ ముక్కు ద్వారా తీసుకొని కుడి ముక్కు ద్వారా వదిలి మళ్ళీ కుడి ముక్కు ద్వారా తీసుకొని ఎడమ. ఈ ప్రాసెస్ ఒక 2-3 సార్లు చేశారనుకోండి, కనీసం 1 మినిట్ ప్రాణాయామం చేసినట్టు అవుతుంది కదా. అట్లా ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. క్రియేటివ్గా ఉండాలి. ఆటోమేటిక్గా బిజీగా ఉంటే బ్రెయిన్ మనకి వేస్ట్ థాట్స్, అనవసరమైన నెగిటివ్ థాట్స్ రాకుండా కాపాడుకోవచ్చు. మనల్ని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే ఈ మనసు అనేది చాలా చాలా చంచలంగా ఉంటుంది. మన యొక్క శ్వాసలు గతిని బట్టి మన మనసు ఆధారపడి ఉంటుంది. అది ఆలోచించే విధానం, క్వాలిటీ ఆఫ్ థాట్స్ అన్నీ కూడా ఉంటాయి. అందుకని వీలైనంత వరకు మనసుకి ఖాళీగా ఉంచకుండా ప్రాణాయామం ద్వారా దాన్ని ఎప్పుడు కంట్రోల్ పెడుతూ ఉండాలి. లేకపోతే గాలి వీసినప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది కదా, కాగితం ముక్కలు కానీ ఏదో ఒకటి వస్తువులు, నీళ్ళని కూడా గమనించవచ్చు. ప్రశాంతంగా ఉన్న నీళ్లు కూడా ఎక్కువ గాలి తీయంగానే అలలుగా తయారవుతూ ఉంటుంది కదా, పై లేయర్ అంతా. అలాగే మన మనసు కూడా అంతే చంచలం అయిపోతూ ఉంటుంది. సరైన శ్వాసలు ఒక క్రమ పద్ధతిలో లేదు. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండడం అంటారు దీన్ని. అవేర్నెస్, ఎరుక, ఈ పదాలన్నీ అవే. అలర్ట్గా ఉండడం అంటే ఇంకా అదే, ఇంకేదో కాదు. వంట చేసేటప్పుడు కూడా డివోషనల్ సాంగ్స్ కానీ ఏదన్నా స్తోత్రాలు అలాంటివి పెట్టుకొని కూడా వింటూ వంట చేయాలి. అప్పుడు ఎటువంటి ఆలోచనలు రావు. ఇంకా చేసిన వంట ప్రసాదంగా తయారవుతుంది. దాంట్లో బాగా పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది. ఇంట్లో తినే వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఆ విధంగా చేసిన వంట. ఏదో ఆబ్సెంట్ మైండ్గానో ఏదో చేసామన్నట్టుగా కాకుండా మనసు పెట్టి చేస్తే ఆ రుచి కూడా తేడా ఉంటుంది. హ్యాండ్ ఎక్సర్సైజ్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకి ఇబ్బందిగా ఉండొచ్చు మొదట్లో, కొంచెం చేతులు నొప్పులు పుడుతూ ఉంటాయి, తప్పదు చేయాలి. ఎందుకంటే ఊపిరితిత్తులకి ఇక్కడ 3 రకాల కండరాలు ఉంటాయి. క్లావికల్, థొరాసిక్, అబ్డామినల్ మజిల్స్ అని 3 రకాలు ఉంటాయి. ఆ 3 బాగా స్ట్రెచింగ్ జరగాలి అంటే ఇవన్నీ చేస్తే ఈ ఎక్సర్సైజులకి బాగా వాటికి మంచి ప్రెషర్ వస్తుంది. ఆటోమేటిక్ ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అప్ అయ్యి మనం శ్వాసలు తీసుకోగానే అడుగు భాగం దాకా శ్వాస వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు. అటు చేతులకి ఉపయోగపడుతుంది. సర్వైకల్ స్పాండిలైటిస్కి చాలా చాలా మంచిది. అన్నిటికీ ఆల్ ఇన్ వన్. నర్వస్ సిస్టమ్ బలంగా తయారవుతుంది. కండర వ్యవస్థ, చాలా కండరాలకి మనము రోజువారీ చేసే పనుల వల్ల వ్యాయామం అందదు. ఇట్లా పని కొట్టుకొని చేస్తేనే ఇట్లా ఈ భాగాలకి బాగా వ్యాయామం జరుగుతుంది. అందుకని తప్పనిసరిగా ఇది చెయ్యాలి. చేసేటప్పుడు కొంచెం ప్రాణం పోయినట్టు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. చాలా చేతి జబ్బల దగ్గర, వెనక వైపు అవన్నీ నొప్పులు వస్తాయి, కానీ చేసిన తర్వాత చాలా బాగుంటుంది, రిలీఫ్ వస్తుంది. నొప్పులు రాలేదు అంటే మనం కంట్రోల్గానే బాగా స్టామినా తోటి మంచిగా మెయింటైన్ చేస్తున్నట్టే బాడీని. నొప్పులు వచ్చినాయి అంటే లోపల ప్రాబ్లం ఉన్నట్టే. అది స్లోగా దానంతట అదే పోతుంది. 2-3 రోజులు చేసేటప్పటికి క్లియర్ అయిపోతాయి నొప్పులు. ఇట్లా ఎన్నైనా చేసుకోవచ్చు. 10, ఒక అరడజను నెంబర్ కౌంట్ పెట్టుకోండి. మరీ ఎక్కువ చేస్తే ఇక్కడే ఆగిపోతాం. మిగతా వాటికి ముందుకు వెళ్ళాలి కదా. సమయం కూడా ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్ గమనిస్తూ ఉండాలి. మెడ, భుజాలు, చేతి జబ్బ లోపల భాగం దాకా వెళ్ళాలి. లోపల రూట్కి అంటే ఇన్సైడ్గా పాయింట్, అక్కడ ఎలా నొప్పి వచ్చింది, ఆ శక్తి ఎలా స్ప్రెడ్ చేస్తున్నాం అన్నీ గమనించాలి. ఇప్పుడు మనం ఒక రాయి వేస్తాం నీళ్ళల్లో, అలలు ఎట్నుంచి వస్తాయి? లోపల నుంచి బయటకి ప్రయాణం, అంతేగాని బయట నుంచి లోపలికి రావు కదా. అలాగే ఊహించుకోవాలి మనం కూడా శక్తి ప్రసారం. ముందు మనం ఇక్కడ మెడిల్లా ముచ్చిన గుంట దగ్గర మనము దృష్టి పెట్టి శక్తి ప్రసారం శరీరంలోకి పంపిస్తున్నట్టు. ఎక్కడైతే నొప్పి ఉందో ఆ భాగానికి. ఫర్ ఎగ్జాంపుల్ చేతి జబ్బులో నొప్పి ఉంది, ఏం చేయాలి? శక్తి ప్రసారం ఆ ముచ్చిన గుంట దగ్గర నుంచి వెన్నుపూస గుండా
ప్రయాణం జరిగి అంటే మన ఆజ్ఞా చక్రం దగ్గర సంకల్పం చేస్తాం ఎక్కడికి పంపించాలి శక్తి అనేది. ఇక్కడ లేకపోతే మెడ ఎక్కడ నొప్పి ఉందో గమనించుకొని ఆ భాగానికి సెంటర్లోకి లోపల డీప్ రూట్ లో సెంటర్ పాయింట్కి వెళ్ళి ఫస్ట్ పంపించేయాలి ఎనర్జీ. అది అలలుగా మిగతా కండర వ్యవస్థకి అక్కడ ఉన్న కండరానికి బాగా స్ప్రెడ్ అవుతున్నట్టు ఓవరాల్గా అక్కడ ప్రాణశక్తి చక్కగా కుదురుగా తయారైనట్టు ఆ భాగానికి ఎంత అవసరం అంత అందింది అని ఫీల్ అవ్వాలి. అట్లా ఇది ఎనర్జీ పాసింగ్ చేసే విధానం. అంతేగాని పైన నుంచి లోపలికి కావాలి. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి ఆ తర్వాత లోపల నుంచి బయటికి ఊహించాలి మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ విజువలైజేషన్ చేసే విధానం ఇది. అంతేగాని ఏదో పైన ఇట్లా ఏరియల్ వ్యూ లాగా చూస్తా అలా అబ్జర్వ్ చేయడం కాదు. ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికీ. ఏదన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అడగండి చెప్తా. ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్నదే శక్తితో సార్ పంపించే విధానం. సిటప్స్ ఎదురుగా రెండు చేతులు లైట్. మీకు కూడా చీకటిగానే ఉంటుందా? ఇప్పుడు నాకు కొంచెం లైటింగ్ అడ్జస్ట్ చేయలేదు. పూర్తిగా కూడా కూర్చోవచ్చు. ఇట్లా గొంతు కూర్చొని లేవడం. రోజు ప్రాక్టీస్ చేయండి, చాలా మంచిది ఇది కూడా. నమస్కారం. రెండు చేతులు మోకాళ్ళ మీద తల ఎదురుగా చూస్తాం. రివర్స్. నడుము నుంచే మోచేతి నుంచి. ఎడమ కాలు. పాదం గుండ్రంగా. రివర్స్. స్లోలీ రివర్స్. కటిచక్రం. Slowly relax. Second position. Third position. బటన్ వేళ్ళనే చూస్తూ ఉండాలి. వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా స్లోగా అయినా చేయండి. ఇలా మూమెంట్ ఇచ్చేటప్పుడు ఓన్లీ బటన్ వేయడం చేయాలి. తర్వాత ఫోర్త్ 5 వేడి ముక్కుల ముద్ర. వెన్నుపూసకి ఇరువైపులా చేతులు పెట్టి
కొంచెం కొంచెంగా డిస్క్లో పెట్టి పైకి తీసుకొని వస్తూ చేతులు పాదాలు మన వేళ్ళ మీద లేపుతూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. మనకి త్రికోణాసన పొజిషన్లో పెట్టుకోవడం. కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్, ఎక్కువ లేదంటే 3 కూడా పెట్టుకుని ఎడం వైపుకి బెండ్, ఎడం పాదం కూడా ఎడం వైపుకి ఉంచేసేయాలి. Slowly relax. Right side. Slowly relax. Viloma Trikonasana position. Slowly relax. Slowly relax. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి త్రికోణాసనం చేస్తూ. ఆ మలబద్ధకంతో బాధపడుతుంటే వదిలేయాలి, కోణాసనం చేసుకోండి ఆ సమయంలో. ఇది కొంచెం ప్రెషర్ తక్కువగా పడుతుంది పొట్ట మీద. లోపల మలం ఉన్నప్పుడు పొట్ల మీద ఎక్కువ ప్రెషర్ పడడం కూడా ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్ల ఇట్లా కోణాసనం అంటే మధ్యస్థంగా ఉన్నవి చూసి చేసుకోవాలి. మలబద్ధక నివారణకి 5 ఆసనాలు చెప్పాను కదా, అవి ఒకటి చేసుకోవచ్చు. ఇంకో పద్ధతి కాయకల్ప, అద్భుతం. అశ్విని ముద్రలు వేసుకొని కాయకల్ప చేయంగానే మనకి అసలు ఇమీడియట్ గా ప్రకృతి ధర్మం ప్రకారంగా మల విసర్జన చక్కగా జరిగిపోతుంది. విసర్జన ధర్మం. ఒకవేళ అది కూడా ఇబ్బందిగా ఉంది, అవ్వలేదు అనుకుంటే బస్తీ క్రియలో స్థల బస్తీ, జల బస్తీ అని 2 రకాలు. యోగ భాషలో బస్తీ అంటాం. అంటే ఏం లేదు, మనం కూర్చొని ఆ యానస్ పార్ట్ బిగిస్తూ వదిలేయడం, అంటే ఇంచుమించుగా కాయకల్పలో మనం చేస్తాం కదా అలాంటివి చేయడాన్ని స్థల బస్తీ అంటారు. జలబస్తీ అంటే నీళ్ళల్లో టబ్లో కూర్చొని యానస్ పార్ట్ నీళ్ళల్లో ఉండేటట్టు చూసుకొని ఆ యానస్ పార్ట్ని బిగిస్తూ ఉన్నప్పుడు కొంత నీళ్ళు లోపలికి వెళ్తూ ఉంటాయి. అప్పుడు ఆ నీళ్ళ ద్వారా పేగుల్లోకి వెళ్ళి నీళ్లు అక్కడున్న మలాన్ని మెత్తపరిచి మన విసర్జన ఈజీగా అయిపోయేటట్టుగా చేస్తుంది. దాన్ని జలబస్తీ అంటారు. ఇట్లా బస్తీ 2 రకాలు. అది పెద్ద ప్రేగులకు సంబంధించిన ప్యూరిఫికేషన్కి వాడే యోగ ప్రక్రియ. అది షట్కర్మలు ఉంటాయి కదా, వాటిల్లో ఒక కర్మ బస్తీ అనేది. ఫస్ట్ కర్మ ఇది, అంటే మొదటి చేయవలసిన ధర్మం, అది చేయవలసిన ఒక క్రియ అన్నమాట. ఎందుకు? మా లోపల మలం ఉన్నప్పుడు మనం ఇక యోగ చేయడానికి అర్హతే లేదు, అవి చేసినా ఉపయోగం ఉండదు. ముందు క్లియర్ చేసుకోవాలి బాడీలో టాక్సిన్స్ లేకుండా. న్యాచురోపతిలో దీన్నే ఎనిమా అంటారు. ఎనిమా చేయడం అంటారు. ఎనిమా డబ్బాలు దొరుకుతాయి బయట సర్జికల్ షాప్స్లో, అవి తెచ్చుకొని కూడా ఎనిమా చేసుకోవచ్చు వారానికి ఒకసారి కంపల్సరీగా. వయసుతో సంబంధం లేదు, ఎవరైనా కూడా ఎనిమా ప్రాక్టీస్ చేయొచ్చు. నేను ఒకసారి వీలైతే వీడియో ఒకటి షేర్ చేస్తాను, మంతెన సత్యనారాయణ రాజు గారిది. బాగుంది వీడియో. ఎనిమా డబ్బా తెప్పించుకొని వాడుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. అంటే అప్పుడప్పుడు అలా చేసుకుంటే బెటర్, వారానికి ఒకసారి. మనం రోజు మన విసర్జన ధర్మం బాగానే జరిగిపోతుందని అనిపించవచ్చు, కానీ పేగులు 7 మీటర్లు ఉంటాయి పొడుగు. అంత పొడుగున ఉన్న ప్రేగుల్లో మలమంతా కూడా క్లియర్ అవ్వాలంటే ఒక్కొక్కసారి ఎనిమా అయితే బాగా బెస్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడైనా చేసుకుంటే
ఇంకా తిరిగి లేకుండా అనుమానం లేకుండా క్లియర్ అయిపోతా ఉంటుంది పొట్టలోది. ఆటోమేటిక్గా నులిపురుగులు లాంటివి ఇలాంటి సమస్యలు వాటి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. రాబోయేది వర్షాకాలం, నీటిలో చాలా కాలుష్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అమీబియాసిస్, డయేరియా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అమీబియాసిస్ కనుక లోపలికి ఎంటర్ అయితే అమీబియా అనేది ఉంటుంది ఒకటి, అది వెళ్ళకూడదు. కడుపులోకి వెళ్ళింది అంటే 2 years పడుతుంది క్లియర్ అవ్వడానికి. ఒక్కసారి పొట్టలోకి వెళ్తే అది గుడ్లు పెడతానే ఉంటుంది, కొన్ని వేలు లక్షల గుడ్లు. మన వల్ల కాదు దాన్ని బయట పంపించడం. చాలా చాలా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉంటే ఎప్పటికో క్లియర్ అవుతుంది. లాంగ్ ప్రాసెస్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దానికి నివారణ కరెక్ట్గా ఫుల్గా ఉండదు, జస్ట్ ఉపశమనం అంతే, వాటి ట్యాబ్లెట్లు ఇస్తాయి. అందుకని అంత దూరం తెచ్చుకోకూడదు. అవన్నీ రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఎనిమా చేసేసుకుంటే మంచిది. మనకు వచ్చే సమస్యలు ఎక్కువగా పొట్టలో నుంచే స్టార్ట్ అవుతాయి. మొన్న రాత్రి అనుకోకుండా వీడియో చూడడం జరిగింది ఎనిమది, బాగుంది. కాకపోతే అప్పటికి చాలా సమయం అయిందిలని పెట్టలేదు. ఈరోజు గ్రూప్లో పెడతాను. దాన్ని ఉపయోగించే విధానం ఎలాగ చేయాలి అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు, మంత్రి సత్యనారాయణ రోజు గారు. ప్రతి వారు చూడదగ్గ వీడియో అది. సంతులాసనం అసలు నిజంగా మాట్లాడితే మనకు కాయకల్ప చేస్తే ఏ ఎనిమ అక్కర్లేదు, అంటే అంత అద్భుతంగా ఉంటుంది కాయకల్ప. కానీ నష్టం లేదు, ఎందుకంటే మనం తీసుకునే ఆహారం ప్రతిరోజు ఒకటే పద్ధతిలో ఉండకపోవచ్చు. ఒక్కోసారి పెళ్లి భోజనాలని ఏదో ఒకటి కొత్త కొత్తవి టచ్ అవుతూ ఉంటాయి మన బాడీకి. నూనెలు ఎలాంటివి వాడారో తెలియదు, ఏదైనా ఆ పేగుల్లో నీకు పేరుకుపోయి అలా మలం కింద మారింది. మలం అంటే మలమే కాదు, టాక్సిన్స్ కింద కూడా ఫామ్ అవుతాయి కదా, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చిన్నపిల్లలకు కూడా చేయొచ్చు ఎనిమ. నెమ్మదిగా మలాసనం చేసేసేది. యోగాలో దాన్ని బస్తీ అంటాం. మలాసన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికి అద్భుతమైన ఆసనం. లేడీస్ ప్రాబ్లమ్స్, మానసికంగా డిప్రెషన్ ఇలాంటి వాటికి కూడా అద్భుతంగా పనిపిస్తుంది. ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే లో ఫీలింగ్, మానసిక సమస్యలు కారణం. పిట్యూటరీ గ్లాండ్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో ఆటోమేటిక్గా శరీరంలో ఉన్న మిగతా మనకి డక్లెట్స్ గ్లాండ్స్ అంటే వినాల గ్రంథులు అని ఉంటాయి. కనపడనివి ఎన్నో గ్రంథులు, ఎన్నో మనకి హార్మోన్స్, మళ్ళీ ఆర్గాన్స్ వచ్చి కెమికల్స్, వాటిని ఎంజైమ్స్ అంటారు, ఇవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. హార్మోన్స్ అంటేనేమో కనపడవు, ఎంజైమ్స్ అంటే కెమికల్స్ ఫామ్ అవి. ఇవన్నీ కూడా శరీరంలో మన జీర్ణక్రియ మెరుగుపరచడానికి కావచ్చు, మెటబాలిజం ఓవరాల్గా జీవక్రియ అంటే తీసుకున్న ఆహారము ప్రాణశక్తిగా మారడానికి జరిగే ప్రక్రియని ఇదంతా మెటబాలిజం అంటారు. దానికి ఈ పిట్యూటరీ గ్లాండ్ యొక్క పాత్ర చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ మల్లాసనంలో కూర్చున్నప్పుడు ఏం జరిగిద్దంటే మనము మూలబంధం వేస్తూ ఉండాలి కింద, అంటే యానస్ పార్ట్ని టైట్ చేసి కొద్ది కడుపుని పైకి లాగి పట్టుకోవడం, మడ్డి వదిలేయడం, మూలబంధం. అది వేస్తూ ఉన్నప్పుడు వెన్నుపూస గుండా ప్రాణశక్తి ప్రవాహం పిట్యూటరీ గ్లాండ్ బ్రెయిన్ దాకా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేషన్ జరిగి చక్కటి హార్మోనల్ సెక్రీషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఎంత అవసరమో అంత రిలీజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని తప్పనిసరిగా మలాసనం చేయండి రోజు, చాలా అవసరం. సపోర్ట్ తీసుకోండి అవసరం అయితే.
ఏదైనా కానీ ఒక సపోర్ట్ ఇట్లా చేతులతోటి ఎదురుగా ఏదైనా వస్తువు పెట్టుకొని ఆ వస్తువుని పట్టుకొనైనా సపోర్ట్గా కూర్చోండి. ఇలా కూర్చోలేకపోతే అది పిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చేది కూడా. థైరాయిడ్ డైరెక్ట్గా డ్యామేజ్ జరగదు. ఎప్పుడు మాస్టర్ గ్లాండ్లో ప్రాబ్లం ఉంటే మనకి సిగ్నల్ సరిగ్గా అందక స్లోగా థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ వస్తే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఎడ్రినల్ గ్లాండ్ మీద వస్తే ఎడ్రినల్ ప్రాబ్లమ్స్, అంటే ప్రోస్టేట్ గ్లాండ్ అంటారు కదా, వాటికి సంబంధించినవి కూడా స్టార్ట్ అవుతా ఉంటాయి. అట్లా అన్ని ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణం మాస్టర్ గ్లాండ్ ఆరోగ్యంగా లేకపోవడం. అందుకని దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఫస్ట్ మెయిన్ కావాల్సింది. మన బ్రెయిన్కి సంబంధించినవి ఎన్నో యాక్టివిటీస్ జరగడానికి కూడా హార్మోన్స్ పాత్ర ఎక్కువ ఉంటుంది. మనకు తెలుస్తూ ఉంటుంది, కానీ మన కంట్రోల్లో లేకుండా మన ఆలోచనలు వెళ్ళిపోతుంది అంటే హార్మోన్స్ ప్రాబ్లం ఉండొచ్చు. అందువల్ల పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కూడా కారణం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. టాబ్లెట్స్ వాడితే టెంపరీగా ఆ నెలకు 2 నెలలకు వాళ్ళు రిలీఫ్ కోసం ఇస్తారంటే రియల్గా వాళ్ళు వైద్యం చేయరు. మనం చేసుకోవాల్సిందే. మానసికంగా ఆరోగ్యం ఉంచుకుంటుంటే ఆటోమేటిక్గా హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇదనే కాదు, యోగా, ప్రాణాయామాలు అన్నీ ఒకదానికి ఒకటి అన్ని కలిసి చేసినప్పుడే ఎక్కువ లాభం ఉంటుంది. అన్ని కోణాల్లోనూ మన సాధన మనం చేయాలి. హిప్ రొటేషన్ నిన్న వీడియో ఎంతమంది చూశారు? సిస్టర్ శివాని గారికి నేను షేర్ చేశాను కదా గ్రూప్. ఎంత బాగుంది కదా అసలు వీడియో అయితే. నేను మొత్తం రాశాను డైరీలో. ఎవరు చూడలేదు? స్లోలీ రిలాక్స్. సూర్య నమస్కారాలు. రత్న గారు కొంచెంసేపా? మీకు ఇంకొకటి ఇంగ్లీష్ ఇబ్బందిగా ఉందంటే తెలుగులో కూడా ఉంటాయి, ట్రాన్స్లేషన్ ఉంటుంది. అవును మేడం, అవును ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ కొంచెం అర్థం కావట్లేదు మేడం. అర్థం కాకపోవడం అంటే మీకు ప్రాక్టీస్ లేక. రోజు చూస్తూ ఉంటే తెలుగులాగే ఉంటుంది ఇంగ్లీష్ కూడా. మేడం మీరేం చేస్తారంటే తెలుగు కూడా ఉంటుంది ట్రాన్స్లేషన్. ఒకసారి సిస్టర్ శివానిది స్పీచెస్ తెలుగులో ఛానల్ ఏదో ఉంటుంది, నేను కనుక్కుంటా. మా మదర్ తెలుగులో ఫాలో అయ్యింది, ఒకసారి కనుక్కొని లింక్ షేర్ చేస్తానులే. నేను ఇంగ్లీషే ఫాలో అవుతా, ఇంగ్లీష్ కానీ హిందీ రెండు చెప్తారు ఆవిడ. ఎందుకంటే ఒరిజినల్ వాయిస్, ఒరిజినల్ గా ఆవిడ మాట్లాడింది కదా, ఆ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. వీలైనంత వరకు ట్రై చేయండి. అర్థం కాకపోతే తెలుగులో అయినా చూడడానికి ట్రై చేయండి. ఆ ట్రాన్స్లేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదులే. ఓకే. అయినా మనం ఇంగ్లీష్ అప్డేట్ అవ్వాలండి. అంటే మన తెలుగును తక్కువ అంచనా వేయడం కాదు, తెలుగు చాలానే ప్రాక్టీస్ వాడుతున్నాం కదా ప్రతి విషయాల్లోనూ. అవి సరిపోయింది మన తెలుగు. మనం వేరే వాళ్ళు మాట్లాడేది హిందీ, ఇంగ్లీష్ కూడా పట్టుకోవాలి, లేకపోతే ఎక్కడేసిన గొంగులు అక్కడే తెలుగులోనే ఉండిపోతాం. మాట్లాడడం తర్వాత సంగతి, దూరం పెట్టండి. ఎందుకంటే మన చుట్టూరు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది, మనకి ఎవరు దొరకట్లేదు కదా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. అందువల్ల మనకు నోరు తెరిస్తే ఉపయోగం ఉంటుంది. మాట్లాడలేము, చాలా అర్థం అవుతుంది ఇంగ్లీషు, అన్ని రాయగలుగుతాము. మెసేజ్ నేనే ఎగ్జాంపుల్, నేను టెక్స్ట్ మెసేజ్లు కానీ లెటర్స్ కానీ ఇంగ్లీష్లో ఎన్నైనా బాగా రాసేస్తా, టక్ 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 రాసేస్తా. కానీ మాట్లాడాలంటే ఇవన్నీ బ్రేక్స్ అట్లా ఉంటుంది, ప్రాక్టీస్ లేదు. అలాగే వినడం కూడా అంతే, మీరు ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి ఇంగ్లీష్ పూర్తిగా ఎక్కడికో వెళ్ళిపోద్ది, అడుగు వెళ్ళిపోయింది. అట్లా ఉండకూడదు. ఎందుకంటే రేపు అంతా జనరేషన్ మొత్తం ఇంగ్లీషే కదా. మన పిల్లలతో కనీసం కొంత దూరమైనా అంటే కంప్లీట్ చేయగలగాలి, మరీ ఎక్కడో లో స్థాయిలో ఉండకూడదు. మన పిల్లలకి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా కొంచెం ఎదగాలి. అది లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. ఒక పని చేయండి, తెలుగులో విన్న తర్వాత ఇంగ్లీష్లో వినడానికి ట్రై చేయండి.
అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. స్లోగా ఇక తెలుగు మానేసి ఇంగ్లీష్లో వినడానికి అలవాటు పడిపోతారు. సూర్య నమస్కారాలు చేస్తాం. రత్నా గారికి కాదు, మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను. హిందీ ఇంగ్లీషు మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. నేను గ్రూప్స్లో కూడా మెసేజ్లు కావాలని ఇంగ్లీష్లోనే పెడతా, తెలుగులో ఎందుకు పెట్టనంటే మన గ్రూప్లో కూడా మనము ఎక్స్పెరిమెంట్ చేయలేకపోతే ఇంకెప్పుడు చేయాలి కదా. సో మీరు కూడా అంతే, మీరు ఏమన్నా మెసేజ్ పెట్టదలుచుకున్నప్పుడు చక్కగా ఇంగ్లీష్లో పెట్టండి, అలవాటు అవుతుంది. తప్పులు ఏముంది, 2 సార్లు 4 సార్లు తప్పులు అవుతాయి, ఏమైనా తప్పులు అవుతా మనకి ఏమన్నా అంత మనం సిగ్గుపడాల్సిన పని ఏముంది. అది అందరూ మనమే కదా. వెర్బల్ లాంగ్వేజ్ అంటే ఏదైనా వెర్బల్ మిస్టేక్స్ ఉన్నా ఏం పర్వాలేదు, ట్రై చేయండి ఇంగ్లీష్లో కన్వే చేయడానికి మెసేజ్ని. మీకు ఇక్కడనే కాదు, మీ చుట్టాలు కానీ మీ పిల్లలతో కానీ మీరు వాట్సాప్ మెసేజ్లు ఇలాంటివి చేసేటప్పుడు డైరెక్ట్ ఇంగ్లీషే పెట్టండి. అంతేగాని అన్నం తిన్నావా అన్నం తిన్నావా అని పెట్టడం అలా కాదు. ఇంగ్లీష్లో దాన్ని ఎలా ఏమంటాము అనేది అదే రాయండి టెక్స్ట్ ఇంగ్లీష్లో. ఓకే, అట్లా చేయండి. ఒకవేళ తెలుగులో మీకు మాట్లాడాలి బాగా నేటివిటీగా అనిపిస్తుంది, ఫ్రీగా అనుకుంటే వాయిస్ మెసేజ్ పెట్టేయండి సరిపోతుంది. శతకం గ్రూప్లో వాళ్ళకి బాగా ప్రాక్టీస్ ఉంటుంది వాయిస్ మెసేజెస్. పద్యాలు బాగా చెప్తున్నారు మన గ్రూప్లో వాళ్ళు చాలా మంది బాగా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తున్నారు. నేను పెద్దగా ఫాలో అవ్వట్లేదు ఈ మధ్య, కొంచెం మంది వెళ్ళాలి గ్రూప్లోకి. అట్లా అన్నమాట. వాయిస్ మెసేజ్ పెట్టేసుకోండి కావాలంటే తెలుగులో. రాసేటప్పుడు మాత్రం ఇంగ్లీషే రాయాలి అనుకోండి, అప్పుడే ఇంగ్లీష్ వచ్చింది, లేకపోతే రాదు. నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసు, 3 పాదహస్తాసనం, 4 ఫణీంద్రాసనం. శివకుమారి గారు, నళిని గారు, ఇంకా వాణిశ్రీ గారు, అట్లా కొంతమంది బాగా పట్టుకున్నారు శతకం గ్రూప్లో రెగ్యులర్గా అన్నమాట. వాళ్ళ ఆడియోలు ఒక్కరోజు కూడా మిస్ కావు, అంత అద్భుతంగా పెడుతున్నారు. నాకైతే చూస్తే ఎంత ముచ్చటేసిందో అసలు, పెట్టినందుకు గ్రూప్ పెట్టిన సార్థకత. ఇంకా మనకు తెలియని వాళ్ళు గ్రూప్లో చాలా మంది కూడా రెగ్యులర్గా బాగా ఫాలో అవుతున్నారు. అంటే లింక్ ద్వారా యాడ్ అవుతారు కదా, బాగా ఉపయోగించుకుంటున్నారు. పోతన పద్యం ఒకటి, వేమన పద్యం ఒకటి రోజు వస్తాయి కదా, వాటిని మనము ప్రాక్టీస్ చేసి తెలుగు కూడా అనర్గళంగా మాట్లాడడం వస్తుంది. ఉపయోగాలు 2. ఒకటి, పోతన పద్యం మనకి అవగాహనకు వస్తుంది, మన పూర్తి స్థాయిలో మైండ్లో ఎక్కడో ఉంటాయి, గుర్తుంటాయి, అవి ఎక్కడికి పోవు నేర్చుకున్నవి. మనం కన్వే చేయలేకపోవచ్చు, కానీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆ పద్యం వినంగానే ఓహో ఇది పోతన పద్యము, అప్పుడు నేను పోతన భాగవతంలోది నేను ఇలా శతకం గ్రూప్లో రికార్డ్ చేశాను తెలియకుండా బ్రెయిన్లో మెదులుతుంది. వేమన పద్యం అద్భుతంగా ఉన్నాయి అసలు, వాటి యొక్క మీనింగ్ కూడా ఎంత బాగుంటుందో భావం. అవన్నీ కూడా చదువుతూ పెట్టేయడమే. మీకు ఎవరికైనా శతకం గ్రూప్ తెలియకపోతే చెప్పండి, నేను గ్రూప్లో మళ్ళీ లింక్ షేర్ చేస్తాను. అది కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాలి. టైం ఉన్న వాళ్ళు చక్కగా రోజు రికార్డ్ చేసేసింది. అంతకంటే అవకాశం ఎక్కడ దొరికింది? ఆడియో రికార్డ్ చేసి మనము పంపించడానికి ఒక గ్రూప్ ఉంది కదా. రవయే నమః. తేజస్విని గారు, మీరు జాయిన్ అవ్వాలి, మీ పిల్లలు చిన్నపిల్లలు చక్కగా ఉపయోగించుకోండి. వేమన పద్యం రోజుకు ఒకటే కదా, చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి. ఓపిక చేసుకొని పిల్లలతో కాసేపు రికార్డ్ చేయించండి. అంటే పెద్దవాళ్ళు మనం ఫస్ట్ పక్క నుండి రికార్డ్ చేస్తే అలవాటు అయిపోతుంది, తర్వాత పిల్లలు ఓన్గా చేసేస్తారు. ఒక 4 సార్లు తప్పిపోయినా పర్వాలేదు, అక్కడ ఎవ్వరు ఏమి అనరు. తప్పుగా మన పొరపాటుగా చెప్పినా భయపడాల్సిన పని లేదు. ఓం సూర్యాయ నమః. ఇది నౌకాసంలాగా ఉంటుంది, మనం పడుకొని నౌకాసం చేస్తాం కదా,
కింద పడుకోలేని వాళ్ళు ఇట్లా కుర్చీలో కూర్చొని ఈ భంగిమ తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి, ఇంపార్టెంట్. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ప్రతి భంగిమ అద్భుతం అసలు. ఓం హిరణ్య గర్భాయ నమః. బాగా శ్వాస మీద దృష్టి పెట్టండి. ముందు బెండ్ అవుతున్నప్పుడు శ్వాస వదిలేయడం, వెనక్కి విరుచుకునేటప్పుడు శ్వాస తీసుకోవడం, అవన్నీ అబ్జర్వ్ చేస్తూ గొంతు దగ్గర టైట్ చేసుకొని స్లోగా తీసుకోవడం, స్లోగా వదలడం. అలానే ఫాస్ట్గా తీసుకోవడం కాదు. అట్లా మనకి ఆ ట్రిక్ తెలియాలి, శ్వాస తీసుకునే విధానం. ఓం మరీచియే నమః. అది మన మూమెంట్లో అంటే ఇటు నుంచి ఇట్లా వెళ్ళాం కదా, ఇక్కడ నుంచి ఇలా వచ్చేటప్పటికి కిందకి వెళ్ళి టచ్ చేసిన దాకా శ్వాసను వదిలే పనిలో ఉండాలి. అంతేగాని పూర్తిగా వదిలేసి ఏదో కిందకి వెళ్ళిపోయాము అలా కాదు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు రెస్ట్లో ఉన్నాం కదా, ఈ టైం అంతా కూడా శ్వాస తీసుకోవడానికి ఉపయోగించాలి. పూరకం అప్పుడు ఎక్కువసేపు పూరకం చేసినట్టు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇప్పుడేంటి, మళ్ళీ ఇలా అనేసి శ్వాస తీసుకోండి. తర్వాత మళ్ళీ కిందకి వెళ్తున్నాం కదా, శ్వాస వదులుతా అగైన్ రెండో కాలుతో శ్వాస తీసుకొని పూర్తిగా శ్వాస వదిలేసి మొదటి భాగాన్ని మోకాలు, మళ్ళీ శ్వాస తీసుకుంటూ
అగైన్ బ్రీత్ అవుట్ చేశాను ఇట్లా స్లోగా. ఆ విధంగా ఒక అటు ఇటు అయినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసేసేయాలి అంతే. చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది అంతే కదా. బెలూన్ని మనం ఇట్లా ఊదినప్పుడు ఏమవుతుంది, ఉబ్బుతుంది. అట్లానే పొట్ట ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో, ఛాతీ భాగం ఎక్స్పాండ్ అయిందో శ్వాస నింపుతున్నట్టు, ప్రెస్ చేస్తున్నప్పుడల్లా ఎగ్జలేషన్ జరిగినట్టు తెలిసిపోతుంది. నమస్కార్ ఓం ఆదిత్యాయ నమః. ఇవి కూడా ప్రాణాయామాలాగా మర్చిపోవచ్చు చేసే సూర్య నమస్కారాలు. ఓం సవిత్రే నమః. లాస్ట్ 3. ఓకే, ఇది కదా ఇట్లా. తర్వాత కిందకి, ఆ తర్వాత రెండో కాలు పెట్టి స్లోలీ రిలాక్స్. ఓకే, ఇంకా ఉన్నాయి రెండు వచ్చి. లాస్ట్ 2. ఓం అర్కాయ నమః. లాస్ట్ 1. ఓం భాస్కరాయ నమః. స్లోలీ రిలాక్స్. రిలాక్స్ ఇన్ అమృతాసన్. ఎవరిదైనా సూర్య నమస్కారాలు ఎర్లీగా అయిపోతే అమృతాసనంలో మనం సజెషన్స్ చెప్పుకున్నాం కదా రిలాక్స్ అయ్యే విధానం. స్టెప్ వైజ్గా పాదాల దగ్గర నుంచి తల వరకు అదంతా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ నాది ఏదైనా లేట్ అయిపోయి తొందరగా అయిపోతే అట్లా ఏది కూడా మన టైం వేస్ట్గా కాదు. ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. ఆన్లైన్లో మీరు చేయగలిగేవి ఎన్నో ఉంటాయి. ఎందుకంటే మాకేం డిస్టర్బెన్స్ ఉండదు, మీరు వేరే ఏం చేసుకున్నా కూడా అదొక అడ్వాంటేజే కదా. అదే సామూహికంగా అందరం కలిసి గ్రూప్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఒక సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు లేదా అమృతాసనం చేస్తున్నప్పుడు మనం ప్రాణాయామాలు చేస్తుంటే పక్కన డిస్టర్బెన్స్ కూడా అలాంటివి వెసులుబాటు ఇక్కడ మనకి చాలా ఉంటాయి అన్నమాట. అది మనం ఏం చేసుకున్నా పక్కన డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి వీలైనంత వరకు అర నిమిషం కూడా టైం వేస్ట్ అవ్వకుండా యోగా ప్రాక్టీస్లో ఉండిపోండి. అది అమృతాసనం కూడా యోగానే, యోగ నిద్ర. దీనివల్ల చక్కగా బాగా ఎనర్జీ ఫుల్ ఛార్జ్ అయ్యింది బాడీలో. తక్కువ అంచనా వేయద్దు అమృతాసనం, ఏదో కదలకుండా పడుకున్నవి ఏముంది అనుకోవద్దు.
చెప్పినట్టుగా ఇంతకుముందు కామెంటరీ ఇచ్చాను కదా, ప్రతి పార్ట్ పాదాల దగ్గర నుంచి తల వరకు ఒక్కొక్క అవయాన్ని గమనిస్తూ మనోనేత్రంతో ఆయా భాగాలకు మనలో ఉన్న ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం 3 సమానంగా అందిస్తూ ఆ భాగాలు ఆరోగ్యంగా ఉన్నట్లు భావన చేస్తూ రిలాక్స్ రిలాక్స్. కాలు మడాలు, కాలి పిక్కలు, పిక్క భాగంలో ఉన్న కండరము, ఎముక, వాటి మధ్య ప్రదేశం, వీటన్నిటినీ గమనిస్తూ ఉండాలి. చెప్పినట్టు శక్తి ప్రసారం సెంటర్ టు అవుట్ సైడ్. మోకాళ్ళు, మోచిప్ప అన్నిటినీ ఊహించుకుంటూ గమనిస్తూ ఉండాలి. వాటిని మోచిప్ప దగ్గర ఉన్న కార్టిలేజ్ గుజ్జు అదంతా బాగా ఊరుతున్నట్టు. సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది ఒకటి. ఆ ఫ్లూయిడ్ కూడా బాగా ఎంత ఉండాలో చక్కగా అంత మోకాళ్ళల్లో గుజ్జు తయారవ్వడానికి సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. అది కూడా అవసరం. అది లేకపోతేనే డ్రైగా అయిపోయి ఎముకల శబ్దాలు వస్తూ ఉంటాయి. మనము మోకాళ్ళ దగ్గర కిరికిరి శబ్దాలు వస్తుంటాయి చూడండి కొంతమందికి. అది అలా అవడానికి కారణం ఏంటంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ సరిగ్గా లేక కార్టిలేజ్ తయారవక ప్రాబ్లమ్స్ అవి. మోకాళ్ళ నొప్పులు వచ్చేది అదొక పద్ధతి. ఆర్థరైటిస్ కింద మారింది. తర్వాత అంత దూరం వెళ్లకుండా ఉండాలంటే రోజు మోకాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం, ఇలా విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా కూడా మోకాళ్ళు బాగా అక్కడ కార్టిలేజ్ గుజ్జు తయారవుతున్నట్టు ఊహించుకుంటూ అలా విజువలైజ్ చేయాలి. తడు భాగము అక్కడ ఉన్న కండరం, ఎముక ఆ భాగాలు కూడా గమనిస్తూ అక్కడ రక్త ప్రసారం, ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం 3 చక్కగా అందుతూ ఆ భాగాలన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు భావన చేస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా తుంటి భాగము, అక్కడ ఉన్న భాగాలు, జననేంద్రియ అవయవాలు అన్నీ మనసులో ఊహిస్తూ మనోనేత్రం ద్వారా గమనిస్తూ ఆయా భాగాలకి సమపాళ్లలో ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం అందిస్తూ తద్వారా ప్రాణశక్తి, చక్కటి ప్రాణశక్తి ఆ భాగాలకు అందుతూ అవన్నీ ఆరోగ్యంగా ఉన్నట్టు భావన చేస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ఇంకొంచెం పైకి వచ్చేసేస్తే పొట్టలోని అవయవాలు, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, మూత్రపిండాలు, పిత్తాశయం, నెక్స్ట్ లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, జీర్ణాశయం అన్నీ గమనించండి. అవయవాలన్నిటికీ సమపాళ్లలో ప్రాణశక్తి ప్రవాహం ఈ 3 శక్తి ప్రసారాల ద్వారా చక్కగా అందుతున్నట్లు భావన చేస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ఛాతీ భాగంలో ఉన్న అవయవాలు, అక్కడ ఉన్న ఊపిరితిత్తులు, పక్కటెముకల కిందగా ఊపిరితిత్తులు, ఎడం వైపున గుండె, ఈ భాగాలన్నీ గమనిస్తూ ఆ భాగాలు కూడా సమపాళ్లలో ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం బాగా అందుతున్నట్లు భావన చేస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ఛాతీ అయిపోగానే భుజాలు, చేతి జబ్బ, మోచేతి కింద భాగం, అణికట్టు, అరిచేతుల పై భాగం, కింద భాగం, చేతి వేళ్ళ చివర్లు వీటన్నిటినీ గమనిస్తూ మనోనేత్రంతో ఆ భాగాలకు సమపాళ్లలో ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం అందుతూ తద్వారా సమపాళ్లలో ప్రాణశక్తి ప్రవాహం ఆ కండర వ్యవస్థకి, ఎముకలు, వాటి మధ్య ప్రదేశాలు వీటన్నిటికీ చక్కగా అందిస్తున్నట్లు భావన చేస్తూ శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా మెడ దగ్గరకు వచ్చేయాలి. మెడ దగ్గర ఉన్న కండరము, అక్కడ ఉన్న మాత్రికలు, ధమనులు అంటే కంఠమర్మ అక్కడ ఆ ప్లేస్లో ఉండేవి ఉంటాయి. ఆ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతూ మన యొక్క స్వరపేటిక
గొంతు భాగం అంతా ఆరోగ్యంగా ఉన్నట్లు భావన చేస్తూ, తద్వారా థైరాయిడ్ సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతున్నట్లు భావన చేస్తూ, ఆ భాగాలకి సమపాళల్లో ప్రాణశక్తి ప్రవాహం అందిస్తున్నట్లు భావన చేస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ముఖంలోని అవయవాలు, కింద దవడ, పై పెదవి, కింద పెదవి, బొగ్గలు, ముక్కు పుట్టలు, చెవులు, కుడి కన్ను, ఎడం కన్ను, ముదురు భాగంలో కూడా అంతే, కుడి ఎడమ, ఇట్లా రెండింటిని, అంటే ఒక ముఖం ఉంది, అన్ని కూడా సమానంగా ఎడమ కుడి రెండింటిని గమనిస్తూ మనసులో ఊహించుకుంటూ నెమ్మదిగా నుదుటి భాగం, ఆ పైన కపాలం లోపల మెదడులో ఉన్న న్యూరాన్స్, అంత దూరంగా మన ప్రతిదీ కూడా మనోనేత్రంతో గమనిస్తూ ఈ భాగాలన్నిటికీ సమపాళల్లో ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం, తద్వారా ప్రాణశక్తి ప్రవాహం ఆ భాగాలకి ఎంత అందాలో అంత పంపిస్తున్నట్లు ఆగ్నేయ చక్రం దగ్గర సంకల్పం చేస్తూ మన యొక్క మెడుల్లా నుంచి శక్తి ప్రసారము ఊపిరితిత్తు వెన్నుపూస గుండా ఆయా భాగాలకు వెళ్తున్నట్టు మోటార్ నర్స్ ద్వారా అట్లా గమనించుకుంటూ శక్తి ప్రసారాన్ని పంపిస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వెన్నుపూసను కూడా గమనించుకోండి, వెనక వైపు పిరుదులు కింద నుంచి వచ్చేయండి, లేదంటే పైనుంచి కిందకి వెళ్ళచ్చు, ఎలా అయినా పర్వాలేదు. వీపు భాగం, అక్కడి నుంచి పిరుదులు, తొడ భాగం వెనక వైపు, పిక్క భాగం, అట్లా అన్ని వెనకాల నుంచి గమనించుకుంటూ కిందకు వచ్చేయాలి. ఒక సైకిల్ అయిపోతుంది. ఈ సైకిల్ అనేది ఎన్నైనా చేసుకోవచ్చు, మన ఓపిక. 2-3 సైకిల్స్ అయినా చేసుకోవచ్చు. ఒక అరగంట సమయం పడుతుంది. చక్కటి యోగ నిద్రలోకి వెళ్ళిపోగలుగుతాం. అంటే కాన్షియస్గా నిద్రపోవడాన్ని యోగ నిద్ర అంటాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళను కదిలించి 2 అరిచేతులు రాపి చేసుకొని, అరిచేతుల యొక్క నిలువచి వేడి కళ్ళ కట్టుకొని, అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవాలి. ఈ విధంగా మనము రోజు అమృతాసనంలో మినిమం ఒక అరగంట పాటు ప్రాక్టీస్ చేయండి. మీకు తెలియకుండా మెడిటేషన్లో అద్భుతంగా మీరు చక్కటి డెవలప్మెంట్ మీకే అర్థమైంది. మెడిటేషన్ లాగా కూడా పనికొస్తుంది. 1 అశ్విని ముద్ర, 2 కాయకల్ప చేస్తున్నాం, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అశ్విని ముద్ర రోజు శ్వాస. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం 10 ఆవృతాలు చేయండి ఎవరికి వాళ్ళు. దీన్నే బెల్లి బ్రీతింగ్ కూడా అంటాం. అంటే పొట్టని బాగా ఉబ్బిస్తూ శ్వాస నింపుతాము, తర్వాత ఛాతీలోకి వెళ్తుంది. శ్వాస వదిలేటప్పుడు ముందు ఛాతీలోకి బయటకు పంపించి ఆ తర్వాత పొట్టలోకి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఒక పప్పు డబ్బాలో మనం కనుక బిస్కెట్స్ కానీ చక్రాలు కానీ ఏమన్నా వేస్తాం, వేసినప్పుడు ఫస్ట్ వేసినది లాస్ట్ తీస్తాం. అలాగే మొదట నింపిన పొట్టలో శ్వాస లాస్ట్ బయటకు వెళ్ళాలి. ఇంతే, ఈ చిన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫార్ములా అది. చేయండి 10 సార్లు. ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఒక ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫిఫో ఫిలో, ఆ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ లిఫో, ఫిఫో ఫిలో లిఫో అంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. దీంట్లో మనం షార్ట్ కట్స్ ఆ పదాలు వాడుకోవడమే, లెటర్స్. అదే లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లిఫో.
ఇంకా అప్పుడు కన్ఫ్యూజనే రాదు. స్లోలీ రిలాక్స్. మర్కటాసన్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదు, ఎందుకంటే సమయం సరిపోదు మనకి. గబగబి చెప్పేస్తాను. సెకండ్ పొజిషన్ మర్కటాసన్. తేజస్వి గారు మీరు ఏదైనా ఫాలో అవ్వలేకపోతే నన్ను అడగండి, వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అందరూ ఎక్కువ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాబట్టి నేను కామెంటరీ కొంచెం తక్కువ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక కొత్త వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే మాత్రం అడగండి, ఎందుకంటే లైవ్ క్లాస్లో ఉన్నప్పుడు డౌట్లు క్లియర్ చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్, కుడి అరచేతిలో. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సయాటికకు సంబంధించిన చేద్దాం. కుడికాలు ఎడమ కాలు మీద. ఈ వ్యాయామం కూడా అంతే, కనీసం 1 నిమిషం 2 నిమిషాలు స్పెండ్ చేయండి ఒక్కొక్క దాని మీద, ఇంకా ఎక్సలెంట్ ఫలితం ఉంటుంది. నెమ్మదిగా ఎడమ కాలు కుడి కాలు మీద, కుడి చేత్తో కుడి వైపుకి కాలుని స్ట్రెచ్ చేస్తూ తల ఎడమ వైపు. స్లోలీ. ఇంకొకసారి చేద్దాం. ఇంటి దగ్గర నుంచి స్ట్రెచ్చింగ్ ని గమనిస్తూ ఉండాలి మన నేర్చుకుంటాం. స్లోలీ రిలాక్స్. ఒకసారి రిలాక్స్, మళ్ళీ ఇంకొకసారి స్ట్రెచ్. తల కుడి వైపు ఉండాలి. ఇట్లా కాళ్ళు ఎడమవైపు స్ట్రెచ్ చేస్తున్నాం కదా, ఆపోజిట్ డైరెక్షన్లో తల ఉండాలి ఎప్పుడైనా. అప్పుడే వెన్నుపూస బాగా ట్విస్ట్ అవుతుంది. మెడ నొప్పులకి వీటన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు పెద్దల కింద ఉత్తాన పాదాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్. నడుము నొప్పి ఇవన్నీ సమస్యలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఓన్లీ సింగిల్ లెగ్, డబుల్ లెగ్ అవసరం లేదు. అంటే 2 కాళ్ళు ఒకేసారి లేపి అస్సలు చేయొద్దు, ఇంకెక్కువ అవుతాయి. స్లోలీ రిలాక్స్. నౌకాసనం చేద్దాం.
పైపట్టు తగ్గడానికి. ఇది స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒక్కసారి మత్స్యాసనం చేసి ఆ తర్వాత సేతుబంధాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. సేతుబంధాసన పొజిషన్. Slowly relax. Kandarasana. నెమ్మదిగా సుప్తబద్ధ కోణాసనం. ఇట్లా బాస్కెట్ వేయడమే. 2 అరచేతులు కాలు తొడల మీద పెట్టేయండి అంతే. కింద పిల్లోస్ సపోర్ట్ పెట్టుకోవచ్చు. వీలైనంత వరకు రోజు ఒక 10 నిమిషాల పాటైనా మన మంచం మీద రిలాక్స్ అవుతాం కదా ఎప్పుడైనా, అప్పుడు కూడా చేసేసుకోండి. కలిసి వస్తాయి కొన్ని ఆసనాలు. అట్లా మంచం మీద ఖాళీగా పడుకున్నప్పుడు చేస్తే యోగా టైంలో చేయకపోయినా ఇబ్బంది లేకుండా కొన్ని కవర్ అయిపోతాయి. అన్ని యోగా టైంకి చేయాలంటే కుదరకపోవచ్చు కదా, మనకి గంటన్నర కంటే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది యోగా. అంత సమయం లేక వదిలేస్తూ ఉంటాం. అలా వదిలేయకుండా ఇవన్నీ ఇప్పుడు నేను పడుకొని చేసే మొత్తం మీరు మంచం మీద రిలాక్స్ అయినప్పుడు చేసుకోవచ్చు. దీనికి విపరీతంగా పొట్టంతా ఖాళీ ఉండాలని లేదు. మినిమం మన హెవీ అంటే తిన్న ఆ భుక్తాయాసం లేకుండా ఉంటే చాలు. ఇది గుర్తుపెట్టుకోండి. పవనముక్తాసనం మాత్రం పూర్తి స్థాయిలో పొట్ట ఖాళీ ఉండాలి. ఇప్పుడు చేసేది ఇది. ఇట్లా మనకు అర్థమైపోయింది. పొట్ట మీద బాగా ఒత్తిడి జరిగే వాటికేమో భోజనం లేకుండా పరగడుపుగా అంటే అట్లా మనకి ఎంటీ స్టమక్ ఉండాలి. తుంటి భాగానికి లెగ్ కింద భాగాలకి అన్నిటికీ ఎక్సర్సైజులకి పెద్దగా ఎంటీ స్టమక్ అవసరం లేదు. డోలనం. వీపు దగ్గర ఫ్యాట్ బాగా కరుగుతుంది రోజు చేస్తే. చేతుల్లో ఫ్యాట్ వీటన్నిటికీ చాలా ఎక్సలెంట్ వ్యాయామం. సైడ్స్ కూడా చేసేసేయండి. పక్కకు తిరిగితే పక్కకి వెళ్ళిపోతాం. చాలా చాలా మంచిది. తప్పనిసరిగా చేయాలి 10 సార్లైనా. స్లోలీ రిలాక్స్. ఇంకా దీంట్లోనే చాలా ఉన్నాయి. హస్తపాదాంగుష్ట నాసికాసనం. ఇవి రెగ్యులర్గా చేసుకోవాలి. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్దు. ఎడమ కాలు కదా, ఎడమ చేతి పట్టుకోండి. కుడి చెయ్యేమో సపోర్ట్ తీసుకొని ముక్కుకి టచ్ చేయడానికి ట్రై చేయండి అంతే. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. నెమ్మదిగా లేచి భుజంగాసన పొజిషన్, కపోతాసనం చేసి తర్వాత మార్జరాసనం కూడా చేద్దాం. అంటే అన్నీ ఇంపార్టెంట్. నాకైతే ఏది స్కిప్ చేయాలనిపించట్లేదు. చేసేద్దాం లేండి, ఇంత సమయం తేడా వస్తుందా. కొంచెం వేరే తగ్గించుకుంటే సరిపోతుంది. ప్రాణాయామాలు కొంచెం స్లో నెమ్మదిగా. అదే
మెయిన్ ఇంపార్టెంట్ చేస్తే breathe out. Second, slowly relax. కుడి చేయి ఎడమ కాలు. Slowly relax. నెమ్మదిగా కపోతాసనం చేద్దాం. రెండో కాలు కుడి కాలు చాపుతున్నాను. Slowly relax. మండూకాసనం చేసేసేయండి. ఇది కూడా న్యూరోమస్కులర్ ఎక్సర్సైజెస్ కిందకు వస్తుంది. సెకండ్ పొజిషన్ చిన్ముద్ర కాలు గజ్జల దగ్గర. థర్డ్ పొజిషన్ slowly relax. Next, భుజంగాసనం. రెండు చేతులు ఛాతీ పక్కన లిఫ్ట్. Slowly relax. Second, deep breath in, lift. Third, Sarpasana. Slowly relax. Fourth, పిరుదుల మీద అరిచేతులు లిఫ్ట్. ఫిఫ్త్ పొజిషన్ రెండు అరిచేతులు ఒకదాని మీద ఒకటి గడ్డం దగ్గర లిఫ్ట్. Slowly relax. తిరిగి భుజంగాసనం. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి రెండు చేతులు ఛాతీకి ఇరువైపులో ఉంచాలి. లిఫ్ట్. మెడని కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూస్తూ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రిలాక్సింగ్ వక్రాసనం ఫస్ట్ పొజిషన్. Slowly relax. నెమ్మది లేచి కూర్చోండి. ప్రాణాయామం చేద్దాం.
కొంచెం రిలాక్స్ అయ్యి వీలైతే మంచినీళ్ళు తీసుకొని నాప్కిన్ పెట్టి ఏదన్నా చెమటలు ఉంటే తీసేసుకోండి నీట్గా. ఆ తర్వాత స్టార్ట్ చేయండి. రబ్ చేయాల్సిన పని లేదు, అదితే సరిపోతుంది. మంచినీళ్ళు తాగడం మాత్రం మర్చిపోవద్దు. కళ్ళు తిరుగుతున్నాయి అంటే మనకి నీరు తగ్గింది బాడీలో అని అర్థం. ముందు నీరు తాగేస్తే వెంటనే కంట్రోల్కి వస్తుంది. ఇంకా కళ్ళు తిరుగుతున్నాయంటే కొంచెం షుగర్ ఏమైనా డౌన్ అయిందేమో గమనించుకొని డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ చెప్పాను కదా, 5:15. 5 బాదం పప్పు, 15 డ్రై ఫ్రూట్ కిస్మిస్, ఆ కాంబినేషన్ తోటి తినేసేయండి. ఇంకా మీకు నీరసం అనేది రాదు యోగా చేసినంతసేపు. ఇంకా నీరసంగా ఉందంటే కొంచెం తేనె నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని ఒక చిన్న గ్లాస్ తాగేసేయండి. చిన్న గ్లాస్ వరకు పెద్ద యోగాకి ఇబ్బంది రాకపోవచ్చు. ఏదైనా కొంచెం పొట్ట ఖాళీగా ఉంటే బెస్ట్ యోగాకి. అందుకోసమే డ్రై ఫ్రూట్స్ చెప్పాను. సింహపురి చేసేసేయండి ఎవరికి వాళ్ళు. Slowly relax and ध्यान में दो. Slowly relax. నెమ్మదిగా న్యూరోమస్కులర్ బ్రీతింగ్.
Slowly relax. Deep breathe in, double breathe out, slowly relax. అనులోమ విలోమ చేద్దాం. నీకు ఇష్టమైన ఆసనం కూర్చోవచ్చు. వజ్రాసనం, సుఖాసనం, సిద్ధాసనం, పద్మాసనం, అర్ధ పద్మాసనం ఎన్నో ఉన్నాయి. మీకు ఏది నచ్చితే దాంట్లో కూర్చోండి. అర్ధ పద్మాసనం అంటే ఒక కాలు రెండో కాలు తొడ మీద పెట్టడం. ఇంకా పద్మాసనం అంటే తెలిసింది, ఆ కింద ఉన్న కాళ్ళు కూడా మళ్ళీ పైన రెండో తొడ మీద పెట్టడం. అంటే ఎడమ కాలుని కుడి కాలు తొడ మీద. రాకపోతే ఇంతవరకు చేసుకున్నా సరిపోతుంది. వెన్నుపూస నిటారుగా ఉంచుకోవడం మెయిన్ కావాల్సింది. చేసేసేయండి వరకు. వాళ్ళు ప్రాణముద్ర పెట్టండి ఎడమ చేయి. ఒకవేళ వాతానికి సంబంధించిన సమస్యలు ఎక్కువ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉంటే వ్యాన ముద్ర పెట్టండి. అంటే చెప్పుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు 3 కలపాలి. ఇది వ్యాన ముద్ర. మెడిటేషన్ చేస్తున్నారు ఆ టైంలో అపాన ముద్ర పెట్టుకోండి. ఒకవేళ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అనే ఉద్దేశం ఉంటే ప్రాణముద్ర పెట్టుకోండి. ఎడమ చేయి, అది కుడి చేయి నాసికా ముద్ర. అంటే చూపుడు వేలు, మధ్య వేలు ముడవాలి. కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకున్నాక ఉగరపు వేలు, చిటికిన వేలుతోటి ఎడముక్కు మూసివేసి కుడిముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. మళ్ళీ కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇది ఒక ఆవృతం 20 నుంచి 30 సెకండ్లు ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు శ్వాస తీసుకోవడానికి. శ్వాస నిడిమి పెంచుకోవాలి, శ్వాసల సంఖ్య తగ్గించాలి. అప్పుడే ఆయు ప్రమాణం పెరిగేది. కంప్లీట్ చేస్తున్నారు. స్లోలీ రిలాక్స్ ఇన్ ధ్యానం. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేద్దాం. భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామాలు. 2 చేతులు షణ్ముఖ ముద్ర. చెప్పుడు వేళ్ళు 2 ఆగ్నేయ చక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా. శ్వాస తీసుకొని చెవులు మూసివేసాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి 3 సార్లు.
Udgita. Deep breathing. Slowly relax. నెమ్మదిగా కాడి చాపి కాడి షేక్ చేయండి. సూక్ష్మ వ్యాయామం చేద్దాం. ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. కాలు వేళ్ళు పాదాలు ముందుకి వెనక్కి. పాదాలు గుండ్రంగా. రివర్స్. స్లోలీ రిలాక్స్. తడబాగాన్ని బిగించండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిప్పులు. సైకిల్. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టి ప్రెస్.
కాలు మార్చి చేయండి. ఇట్లా కదిలించుకోవచ్చు. తుంటి భాగానికి కూడా మంచి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది ఎక్సర్సైజ్. తర్వాత కొంచెం ఇంకా వాటేసుకొని కూడా ఇట్లా మళ్ళీ రొటేషన్, హిప్ రొటేషన్. కూర్చొని కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఎడమ కాలు ఎంత వీలైతే అంత పైకి పెట్టుకుంటే ఇంకా తుంటికి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. తర్వాత ఇట్లా రొటేషన్, రివర్స్. స్లోలీ రిలాక్స్. వక్రాసనం చేసేసింది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి చేయండి. అర్ధమశ్చేంద్రాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా గోముఖాసనం చేద్దాం. పొజిషన్లో ఉన్నాం కదా, ఇట్లనే కుడికాలు పైన ఉంది కదా, కుడిచే పైన, ఎడమచే పక్క గుండా. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఇట్లా ప్రెస్ చేస్తా, కాలు పాదాలని లోపలికి ప్రెస్ చేస్తూ ముందుకి వెనక్కి ఊగుతా. ఇట్లా తుంటికి చాలా మంచిది ఎక్సర్సైజ్. కాలు మార్చి గమనించుకోవచ్చు. తొడ వెనక వైపు, పిరుతులు వెనక వైపు ఎలా ప్రెషర్ వస్తుంది ఈ భంగిమలో అన్నీ అబ్జర్వ్ చేస్తూ చేయండి. తర్వాత నడుము నొప్పి ఎక్కువగా ఉంటే
ఈ చెయ్యి ఇక్కడ పెట్టి ఇట్లా చూద్దాం, లేదా నడుము మీద పెట్టి అట్లా తిప్పి చూద్దాం. ఎడమ వైపు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎడమ చేతిని కుడి తొడ మీద, అదే కుడి మోకాల మీద పెట్టేసేసి కుడి చేయమో నడుము మీద, లేదా వెనక నేల మీద అని పెట్టేయచ్చు. ఇలా చూడడం, వెనక్కి తిప్పి చూడాలి ఎంత వీలైతే అంత. ఈ వింతే ఉంటాయి బాస్పట్లు, వీటికి లేకం కాళ్ళు ఇక్కడే ఉంటాయి. ఇలా ఫస్ట్ వెన్నుపూసలు బాగా స్ట్రెచ్ చేయండి, స్ట్రైట్గా ఉంచాలి. ఇలా చూడండి, లేదా నడుము మీద పెట్టి చూడండి. ఇది కూడా మంచి రిలీఫ్ వస్తుంది మెడ నొప్పులు, నడుము నొప్పికి ఇమీడియట్గా. పర్వతాసనం కూర్చోండి, దాంట్లో మీ మోచేయకుండా నేల మీదే, కుడి చేయి బాగా స్ట్రెచ్. ఇట్లా నడుమును బాగా సాగదీయాలి, వీపు భాగం దగ్గర సైడ్స్, ఇక్కడ ఉన్న ఫ్యాట్ పెరుగుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అప్పర్ బాడీకి సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. మణికట్టు దగ్గర బెండ్ చేయండి. అరిచేతులు అన్ని డైరెక్షన్స్లో పైకి ఆకాశాన్ని చూస్తూ, నేలను చూస్తూ, బయట వైపుకి లోపల వైపుకి ఒకదాన్ని ఒకటి ఫేస్ చేస్తున్నట్టు ఇట్లా 4 డైరెక్షన్స్లో కూడా చేయడం వల్ల ఈ జబ్బ భాగము చేతులకి మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎక్స్ట్రా ఫ్యాట్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి. అయితే ఒక్క రోజుతో పోదు, ప్రతిరోజు చేయాల్సిందే. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు. ఇవన్నీ కూడా కిచెన్లో కూడా నిలబడి, ఇప్పుడు మనం ఇవన్నీ కూర్చొని చేస్తున్నాం కదా, నిలబడి కూడా చేసుకోవచ్చు. వంటగదిలో ఏమాత్రం సమయం దొరికినా 2-3 నిమిషాలు టైం దొరికితే ఆడిచ్చేసేయండి చేతుల్లో. ఫింగర్ జాయింట్స్ లేదా కాలు మెడ నొప్పులు ఉన్నాయి, మిషన్ కుట్టినట్టు సూయింగ్ మిషన్ కనుక కుడతాం కదా, ఆ విధంగా ఇలా ఇలా నడుమి చేతులు పెట్టుకొని పాదాన్ని ఆడిస్తూ ఉండాలి. అప్పుడు యాంకిల్ పెయిన్ పూర్తిగా చాలా వరకు కంట్రోల్కి వచ్చేస్తుంది, ఇబ్బంది లేకుండా. పిడికిలు బిగించుకుంటాను. భుజాలకు ఎక్సర్సైజ్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్. శ్వాస తీసుకుంటూ శ్వాస అబ్జర్వ్ చేస్తూ చేయాలి. పక్కలు కన్నప్పుడు ఇలా మళ్ళీ ఇలా కూడా తిప్పుకోవచ్చు. అంటే రిస్ట్ని ఇట్లా రౌండ్గా క్లాక్ యాంటీ ఇట్లా పైకి అప్ సైడ్ మనం ఇంతవరకు చేసాం కదా, ఇటు కూడా తిప్పచ్చు. అబ్జర్వ్ చేయండి చేసి. మోచేతి దగ్గర కిందన రేడియల్ పార్ట్ ఉంటుంది, దీనికి చక్కగా ఎక్సర్సైజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా టెన్నిస్ ఎల్బో ఇలాంటి సమస్యలకు కూడా రిలీఫ్ వస్తుంది. Slowly relax. Bhujalu rotation. Reverse. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. మెడ నొప్పులు, స్పాండిలైటిస్ తగ్గాలంటే 30 సార్లు చేయండి. మనం ఇక్కడ కేవలం 4 సెట్లు చేస్తున్నాం. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా ఎక్సలెంట్గా మనకు వస్తుంది ఇది. లెఫ్ట్ స్ట్రైట్, రైట్ స్ట్రైట్, ఇదంతా కలిపి ఒక సెట్. మళ్ళీ ఇట్లా ఇది లాస్ట్ ఇంకోసారి చేస్తున్నాం. 1
రిలాక్స్. భుజాలకు చేద్దాం రొటేషన్, రివర్స్. ఇవి చేసేటప్పటికి ఆటోమేటిక్గా మెడ నొప్పులు, స్పాండిలైటిస్, వీపు నొప్పులు, థైరాయిడ్ ఇన్నిటికీ అద్భుతంగా పనికొస్తాయి. ఫ్రోజన్ షోల్డరు, ఏమైనా చేతులు పైకి లేపుతున్నప్పుడు పట్టేస్తే నొప్పిగా ఉంటుంది చూడండి, అవన్నీ ఫ్రోజన్ షోల్డర్ లక్షణాల కిందకు వస్తాయి. శ్వాస తీసుకొని భుజాలు అలా లిఫ్ట్ చేసి కాసేపు ఉంచాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ ఇన్ డౌన్, అప్, down, up, down, up, down. Straight, left to right. శ్వాస నింపుతూనే రొటేషన్, నెక్ రొటేషన్ వచ్చి డబల్ చిన్ని ఛాతీకి తగిలిస్తాం. ఆ తర్వాత రొటేషన్ చేస్తాం. వెన్నుపూస నిటారుగా ఉండాలి. మెడ మీద భుజాల మీద పాము, సింహాసనం చేసేసి క్లోజర్. పొజిషన్, డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ ఇన్, లాస్ట్ వన్ మోర్ టైం, డీప్ బ్రీత్ ఇన్. నెమ్మదిగా రెండు చేతులు రాపి చేసుకుని గొంతు మీద పామి, ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్, ఓం. డీప్ బ్రీత్ ఇన్, ఓం. డీప్ బ్రీత్ ఇన్, ఓం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. నైన్ మెంబర్స్ క్లాస్లో ఉన్నారు. వి పద్మజ, సులోచన, లలిత కుమారి, సుధా, జానకి దేవి, రత్న, పద్మావతి, శ్రీదేవి, కేసుధ. డౌట్స్ ఉన్నాయి? ధన్యవాదాలు. ఎవరు 10th మెంబరు జాయిన్ అయ్యారు కొత్తగా?
ధన్యవాదాలు. నమస్తే.